బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీసీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వ విపాది శ్రీనివాస్. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్దిని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై తమ చిత్తశుద్దిని నిరూపించుకున్నామని 9వ షెడ్యూల్లో చేర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు ఆది శ్రీనివాస్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి వైఖరి బీసీలకు వ్యతిరేకంగా కనిపిస్తున్నది. బీసీలకు రిజర్వేషన్ రావద్దని కోరుకుంటున్నట్టుగా ఆయన వైఖరి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడు బీసీల రిజర్వేషన్లు ఆహ్వానిస్తున్నామని చెబుతూనే ఢిల్లీకి వెళ్లగానే బీసీల వ్యతిరేకిగా మారుతూ ఈరోజు మా చిత్తశుద్ది గురించి మాట్లాడుతున్నాడు. మా చిత్తశుద్దిని మీరు శంకించవలసిన అవసరం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మీరు తప్పుపట్టవలసిన అవసరం లేదు. మా చిత్తశుద్ది నిరూపించుకున్నాం. సుప్రీం కోర్టు తీర్పు కూడా చెప్తా ఉంది. ఆయా రాష్ట్రాల్లో లెక్కలు పక్కాగా ఉంటే ఆ కులాల ఆధారంగా లెక్కల ప్రకారం మీరు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పండి. ఇప్పటికే తమిళనాడులో 69% రిజర్వేషన్ కొనసాగుతున్న వేళ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు అంటారు. రాష్ట్రంలో బీజేపీ ఎంపీ లాకి రామచంద్రరావు గారు మీరు కూడా ఇక్కడ మద్దతు అంటారు, ఆహ్వానిస్తారు. కానీ ఢిల్లీకి వెళ్లి మీరు ఢిల్లీ ప్రజలపై ఒత్తిడి పెంచండి. ఢిల్లీ ప్రధానమంత్రి గారితో మాట్లాడండి. ఈరోజు మేము ఆల్రెడీ ఆర్టికల్ 9లో చేర్చుకొని జంతర్ మంతర్ ధర్నా చేసిన బీసీ సంఘాలతో కలిసి ఈరోజు 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని